నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. హెచ్ఎన్9 టీవీ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రముఖుల చేత అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆ విజువల్సే ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ ధనుర్మాసం సందర్భంగా శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానంలో విశేషంగా పూజలు తిరుపావై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మావిడాల మధు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో స్వామివారిని రంగనాథ స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. నిజంగా కూడా ఈ ధనుర్మాసం అంటే డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది. ఈ ధనుర్మాసంలో సుమారుగా భక్తులు రోజుకి ఒక 500 మంది వచ్చి స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. నిజంగా కూడా ఇది చాలా ఫస్ట్ నుంచి కూడా సంప్రదాయబద్ధంగా వస్తుంది, చాలా మంచిది కూడా. ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో తెల్లారుజామున నిద్రలేసి స్నానం చేసి దేవుడి దగ్గర రావడం, దర్శించుకోవడం, వాళ్ళ కోరికలు ఏదన్నా ఉంటే కూడా ఆ కోరికల్ని తీర్చమని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుగా హెచ్ఎన్9 ప్రేక్షకులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నగర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆ భగవంతుడు రంగనాథ స్వామి వాళ్ళందరినీ కూడా క్షేమంగా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నన్ను నొడబరపుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నన్ను నొడబరపుచు పై పైని పై పైని పై పైని సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పై పైని సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వివిధ నిర్బంధములు వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ
నెల్లూరు జిల్లాలోకెల్లా అతి ప్రాచీనమైన ఆలయం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి కొంతమంది భక్తులు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, స్వామి చెప్పండి. మనకి ఉత్తర శ్రీరంగంగా పేరు ప్రసిద్ధిగాంచినది ఇది. తమిళనాడు శ్రీరంగం తర్వాత అంతటి దివ్యక్షేత్రము మనకి ఉత్తరరంగం శ్రీరంగం అని అంటారు దీన్ని. ఈయన ధనుర్మాసంగా కృష్ణచరిత మానస ప్రచార మండలి వారి తరఫున కొన్ని వందల మంది వచ్చి రోజు ఉదయం పూట తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటారు. తిరుప్పావై ప్రవచనాలు జరుగుతుంటాయి, రాత్రిపూట ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ శ్రీరంగని సన్నిధిలో నిత్యోత్సవం, మాసోత్సవం, పక్షోత్సవం, వర్షోత్సవం, బ్రహ్మోత్సవం, అనేకమైన వసంతోత్సవం. ఇక్కడ జరిగిన ఉత్సవం లేదు. 360 రోజులకి 300 ఉత్సవాలు ఉన్నాయి సన్నిధిలో. ఆయన సేవించి ధరించిన వాళ్ళకి ఎంతో ఇది చాలా శ్రీ వైష్ణవ సాంప్రదాయంగా పాంచరాత్రంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా గొప్పగా జరుగుతుంది. వచ్చి భక్త కోటి సేవించి ధరించుతున్నారు. సో అదే విధంగా ఈ పండుగ సమయంలో కూడా భోగి, సంక్రాంతి, కనుమ టైంలో కూడా స్వామివారికి విశేషమైన పూజలు, కళ్యాణాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. భోగి రోజు కళ్యాణం జరుగుద్ది, తర్వాత కనుమ రోజు పార్వేటోత్సవం జరుగుతుంది, సంక్రాంతి రోజు పేటోత్సవం జరుగుతుంది. ప్రతి పండగ దీపావళి కానీ, ఉగాది రాబోయే ఉగాది కానీ, రథసప్తమి కానీ అనేకమైన ఉత్సవాలు జరుగుతుంటాయి. రథసప్తమి రోజు సప్తవాహనోత్సవం జరుగుద్ది. ఉగాది రోజు ఆస్థానం, విశ్వావసనామ సంవత్సరం మార్చి 30వ తారీఖు ఉగాది. ఆ రోజు కూడా ఉగాది ఆస్థానం జరుగుద్ది. స్వామి వారికి రేపు ఈ నెల ఆఖరిలో జనవరి 29న బంగారు గరుడు సేవ బ్రహ్మోత్సవం తయామావతి సందర్భంగా బంగారు గరుడోత్సవం జరుగుద్ది. అనేకమైన ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి నెల విశేషమే. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేవించుకోవచ్చు. ఇక్కడ ఆండాళమ్మ తిరుప్పావై జరుగుద్ది. తిరుప్పావై ప్రవచనం టీటీడీ వాళ్ళు ఇక్కడ సన్నిధిలో ఏర్పాటు చేస్తున్నారు. స్థానాచార్యులు అయినటువంటి నరసింహాచార్యుల తిరుప్పావై ప్రవచనం జరుగుతుంది. ఇప్పుడు 8:30, 9:30 మధ్యన జరుగుద్ది ఇక్కడ. ఆ తిరుప్పావై ప్రవచనం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలు కానీ, ప్రవచనాలు కానీ, తీర్థ ప్రసాదాలు కానీ, సాంప్రదాయ విషయంలో కానీ భక్తులు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇక్కడ క్రమశిక్షణగా ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపా కటాక్షలకు పాత్రలవుతున్నారు. నమ్మిన కోరికలు అన్ని తీరుస్తాడు. నమ్మిన రంగడు కదా శ్రీరంగనాథుడు. ఆయన సిరిగలవాడు, అన్ని కోరికలు తీరుస్తాడు. వచ్చి సేవించుకున్నాడు ధన్యాత్మలు. అది కాబట్టి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకో. భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలనే గాని ఏ విధంగా కొండలు నిండిపోతున్నాయో ఆ విధంగా అని అంటారు. గోపబాలికలందరూ వ్రతంలోకి దిగుతారు. కృష్ణ పరమాత్మను పొందడమే ఈ ధనుర్మాస వ్రతం యొక్క ఫలశ్రుతి. మొట్టమొదటి వీరందరూ కూడా బయలుదేరి ఒకరిని ఒకరు లేపుకుంటూ వెళ్ళి నందగోపుడి యొక్క ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఆ ఇంట్లోనే కృష్ణుడు నిద్రపోతున్నాడు. మొదట తండ్రి అయినటువంటి నందగోపాలుణ్ణి లేపి, తరువాత యశోదాదేవిని లేపి, వారిద్దరి అనుమతి తీసుకున్న తరువాత కృష్ణుణ్ణి లేపుతారు. కృష్ణుడు లేవలేరు, బలరాముణ్ణి లేపుతారు. ఆ తరువాత బలరామకృష్ణుని లేపినా కూడా ప్రయోజనం లేకుండా ఉంది. ఇది కాదు మనం చేయవలసింది, అమ్మను లేపిన తరువాతనే స్వామిని మనం లేపాలి అని అనుకొని మొట్టమొదటగా నీలాదేవిని లేపుతారు. మన యొక్క భక్తి సిద్ధాంతంలో కూడా అమ్మవారి అనుగ్రహంతోనే స్వామి దగ్గరికి వెళ్ళాలి. అమ్మ యొక్క అనుగ్రహం పొందిన తరువాత తిరుగులేనటువంటి అనుగ్రహం భగవంతుడిదట. ఆమెను మీరు ఆశ్రయించిన తరువాత ఇక ఆయన కాదు అని చెప్పేటువంటిది లేదు అన్నమాట. కాబట్టి మనం ప్రాపర్ ఛానల్లోనే కదా వెళ్ళాలి. మనకు ప్రాపర్ ఛానల్ ఏంది అంటే అమ్మను ఆశ్రయించడమే అనేటువంటి విషయాన్ని ఈ కథ ద్వారా తెలియజేస్తారు.
వీళ్ళందరూ ఆశ్రయించిన తర్వాత వెంటనే అమ్మ రెస్పాండ్ అవుతారు లీలాదేవి. అయితే సరేను, మీరు నేను అందరం కలిసి భగవంతుణ్ణి మనం కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తాము అని అనుకుని ఈ పాశురంలో కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. ఆ కృష్ణుడి అనుగ్రహం ఎటువంటిది అంటే మీరు కోరవలనే కానీ కోరకపోయినా కూడా ఇచ్చేటువంటి స్వభావం గలవాడు. అటువంటి కృష్ణ లేవవలసింది అని ఆయన్ని ప్రార్థిస్తారు. చాలా మంచి పాశురం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్వాడి நாங்கள் நம்பா வைக்க சாத்தி நீராடினாள். தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்கு வளைப்பூதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலபத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்கார செல்வம் நிறைந்து. కాకులూరు వసంత కుమార్ ఉభయకర్తలుగా నిర్వహించినటువంటి తిరుపావై కార్యక్రమాన్ని అందరూ వీక్షించారు కదండి. విష్ణువు రూపంలో ఉండేటువంటి శ్రీ రంగనాథ స్వామిని అందరం దర్శించాం కదండి. మరి ఈ ధనుర్మాసంలో స్వామివారిని దర్శించిన, స్వామివారి ఆలయానికి వచ్చిన పునీతులు అవుతారని ఇక్కడ భక్తుల విశ్వాసం. మరి ఇవాల్టి విశేషాలు ఇవి చూసారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9.